ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీలో పెరిగిన జోష్ వారం రోజుల్లోనే ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా టీబీజేపీ న్యూ బాస్ అమిత్ షా దిశానిర్దేశంతో రంగంలోకి సునీల్ బన్సాల్ అయితే రానున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేలాగా పావులు కదుపుతోంది బీజేపీ. ఇక రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలనే పునరావృతం చేయాలని ఆ పార్టీ లక్ష్యంగానే వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో బలపడటం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో 2 విజయడంకా మోగించింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల జోష్ నేతలు అలాగే పార్టీ శ్రేణులు ఇలాగే కొనసాగిస్తే స్థానిక సంస్థల్లోనూ అధికార కాంగ్రెస్ను ఢీకొట్టాలన్నదే టీబీజేపీ టార్గెటా? ఆ ఉత్సాహంతోనే గెలవగలమనేది బీజేపీ భావిస్తోందా? లెట్స్ వాచ్. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రతి అంశాన్ని అధికార పక్షంతో పోటీపడి ప్రజల్లో పట్టు పెంచుకునేలాగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మూసీ ప్రక్షాళన ఇష్యూ, గత బీఆర్ఎస్ పాలన అవినీతిపైన చర్యలు తీసుకోవటం లేదంటూ ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు, 6 గ్యారంటీల అమలుపై పోరాటం, రైతు సమస్యలపై ధర్నాలతో రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పటిష్టం చేసుకుంటుంది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరిస్తే రేవంత్ పాలనపై 14 నెలల్లోనే అంత వ్యతిరేకత వచ్చిందని కాషాయ నేతలు జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని రుజువు చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 స్థానాల్లో విజయబావుట ఎగురవేసింది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేసినా కాంగ్రెస్కు ఓటమి తప్పలేదు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న స్థానిక ఎన్నికలలో సత్తా చాటేందుకు ఈ విజయం బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్గా కానుందని అన్నారు కమలనాథులు.